హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు క్లారిటీ రావాలి అనుకుంటే మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. నేను డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో పోస్ట్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, చూడండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ లైఫ్‌లో అంటే చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని చెప్పడం కష్టం. బట్ ఏదో ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపించిందండి. అంటే నేను ఆ చారియోట్ ఎనర్జీని ఫీల్ అయ్యాను అని చెప్పొచ్చు. సో, అందుకే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే బావుంటుందని నాకైతే అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ అసలు ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆర్ అంటే ఆ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటే థింగ్స్ అనేవి ఎప్పుడు బెటర్ అవుతాయి? ఆర్ అట్‌లీస్ట్ బెటర్ అవ్వకపోయినా ఈ చారియోట్ ఎనర్జీ వల్ల లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే తొందరగా ఒక కన్‌క్లూజన్‌కి రాబోతుంది అని మాత్రం మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది ఏంటి ఆర్ అసలు ఏ రకంగా కన్‌క్లూజన్‌కి రావచ్చు అనేదైతే నేను ఈరోజు రీడింగ్‌లో చేస్తాను. ఇంతకుముందు చారియోట్ కార్డ్స్ పెట్టి రీడింగ్ చేశాను కానీ, ఆ రీడింగ్ వేరు, ఈ రీడింగ్ వేరండి. సో, అసలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయ్యి, తొందరగా ఒక కన్‌క్లూజన్‌కి వస్తుంది అని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అది ఎలాంటి సిట్యుయేషన్ అవ్వచ్చు అంటే ఎలా ఉండొచ్చు అనేదైతే చెప్తాను నేను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ డెక్స్ నుంచయితే కార్డ్స్ ఉన్నాయండి. సో, మీకు ఏ చారియట్ కార్డ్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో, అంటే మీ ఇంట్యూషన్ ఏది పిక్ చేసుకోమని చెప్తుందో అది పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ పర్టిక్యులర్ చారియోట్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, డెఫినెట్‌గా అంటే నేను చెప్పాను కదండీ! మూవ్‌మెంట్ అయితే ఉంది ఒక సిట్యుయేషన్‌లో. తొందరలోనే అంటే ఈ సిట్యుయేషన్‌లోని అంటే మీరు అనుకున్నట్టు ఔట్‌కమ్ వస్తుందా లేదా అనేది పక్కన పెడితే తొందరలోనే ఒక కన్‌క్లూజన్‌కైతే రాబోతుంది. సో, అది ఏ విధంగా రావచ్చు అంటే మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, పాస్ట్ నుంచి కూడా అంటే ఇది ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ లాగా నాకనిపిస్తుందండి. పర్టిక్యులర్‌గా చూసినట్టయితే ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ కాకపోయినా మొత్తానికి వ్యక్తులకు సంబంధించిందనే చెప్పొచ్చు. నాకైతే కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే అలానే అనిపిస్తుంది. ఇదేదో అంటే ఇంకేదో అదర్ యాస్పెక్ట్‌కి సంబంధించిందిలాగా అనిపించట్లేదు. ఒకవేళ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఇది మీకోసమే. అంటే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే చాలా రోజుల నుంచి ఫస్ట్ ట్రాన్స్‌పరెన్సీ లేదండి. ఇద్దరి మధ్యలో కూడా క్లియర్ కట్‌గా అండర్‌స్టాండింగ్ లేదు. ఇద్దరి మధ్యలో కూడా క్లారిటీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఆ వ్యక్తి నుంచి మీకు కోఆపరేషన్ లేదండి. మీకు కూడా ఏంటంటే అసలు రిలేషన్‌షిప్ ఏమవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేదు. అసలు రిలేషన్‌షిప్ ఎటువైపు వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఆల్రెడీ కన్క్లూడ్ చేసేసుకున్నట్టున్నారు. ఈ సిట్యుయేషన్‌లో థింగ్స్ ఏంటంటే ఇంక వర్కౌట్ అవ్వవు. లేకపోతే ఇంకా ఈ రిలేషన్‌షిప్ కాంప్లికేటెడ్ అనే ఫీలింగ్ మీకొచ్చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇప్పుడు స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వస్తాయండి. ఆల్రెడీ వస్తున్నాయి. మరి అది మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు. ఇఫ్ మీకు తెలియకపోతే సిట్యుయేషన్‌లో చేంజెస్ అయితే వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఎనర్జీస్ అనేవి మీ ఎనర్జీస్‌తో సింక్ అవుతున్నాయి. ఆ వ్యక్తి ఏంటంటే
మీతో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళకేంటంటే మీతో మాట్లాడాలి అనిపించడం కానీ, లేకపోతే అసలు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడైతే క్లారిటీ లేదో, ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో, అవేంటంటే సార్ట్ ఔట్ చేసుకోవాలి ఆర్ మాట్లాడి కలిస్తే బావుంటుంది అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. సో, మీరేంటంటే ఏదైతే డిసైడ్ అయిపోయారో అంటే ఇంక ఈ రిలేషన్‌షిప్ ఇంతేనేమో, లేకపోతే ఇంకా ఇక్కడ మనం బిగ్గర్ థింగ్స్ అయితే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు అనే ఫీలింగ్‌లో ఉంటే ఆర్ నిజంగానే ఇది వర్కౌట్ అవ్వదు అనుకుని మీరు ఆల్రెడీ బిగ్ థింగ్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే టెంపరరీగా ఈ సెర్చ్‌ని హోల్డ్‌లో పెట్టాల్సి ఉండొచ్చు. ఎందుకంటే మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తుందండి. మూవ్‌మెంట్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి ఇప్పుడిప్పుడే అంటే మీకు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఎందుకో కానీ మీ ఆలోచనలనేవి ఎక్కువగా ఉన్నాయండి. మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే కోరిక పెరిగింది అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆప్షన్స్ కోసం వెతకడం కానీ, లేకపోతే వాళ్ళకసలు ఎలాంటి ఛాన్స్ ఉంది. అసలు అంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి ఏమైనా వే ఉందా అని వెతుక్కోవడం కానీ, ఇలాంటివి చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే ఎక్కడో కొంత సిట్యుయేషన్‌ని ఏంటంటే కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి అనే ఫీలింగ్ ఉందండి. దానివల్ల మేబీ ఏంటంటే ఇది కొంత స్లోగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కానీ నిజానికి చారియట్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్రెడీ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయినట్టే అండ్ ఆల్రెడీ ఇది ఫాస్ట్‌గానే మూవ్ అవుతుంది. బట్ ఆ వ్యక్తికున్న డౌట్స్ వల్ల లేకపోతే వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా అని వాళ్ళకొక క్లారిటీ లేకపోవడం వల్ల కొంచెం అంటే బ్యాకౌట్ అవుతున్నారని చెప్పొచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే ఇది ఇక్కడే ఆగిపోతుంది అని అనుకోవడానికి లేదు. క్లియర్ కట్‌గా నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి కాన్సిక్వెన్సెస్ అనేవి పర్వాలేదు ఫేస్ చేయగలరు. లేకపోతే కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయగలరు అనే దానికంటే కూడా రిస్క్ లేదు అని ఫీల్ అయినప్పుడు మాత్రం ఇమ్మీడియేట్‌గా మీతోని ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారండి. థింగ్స్ ఏంటంటే మీరు ఒక వేలో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇంకొక వేలో ఎండప్ అవుతాయని మాత్రం చెప్పగలనండి. అది కూడా ఒక హ్యాపీ వేలో. మీరు ఏదైతే డిస్టర్బెన్స్ అని అనుకుంటున్నారో, లేకపోతే మళ్ళీ కలిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే మళ్ళీ కొన్ని కాంప్లికేషన్స్ కానీ, ఛాలెంజెస్ కానీ వ్యక్తితో ఫేస్ చేయాల్సి ఉండొచ్చు. ఆర్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఫేస్ చేయాల్సి ఉండొచ్చు అనే భయం ఏదైతే ఉందో, ఈ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి మీకు తొందరలోనే పోతాయని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఈసారి కమిట్మెంట్‌తో వస్తున్నారు మీ దగ్గరికి. అది నేను 100% చెప్పగలను. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కమిట్మెంట్‌తో వస్తారు కానీ, వాళ్ళని మీరేంటంటే ఇక్కడ ట్రస్ట్ చేయాలండి. అన్‌కండిషనల్‌గా మీరు కూడా ఏంటంటే, ఆ లవ్ ఇవ్వాల్సుంటుంది. ఒకటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేనప్పుడు వాళ్ళని ట్రస్ట్ చేయడం అయితే అంత ఈజీ కాదు. అది నాకు తెలుసు. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి రావడం, మీతో కమ్యూనికేట్ చేయడం ఇదేంటంటే వాళ్ళకి అంత ఈజీ కాదండి. బట్ ఏంటంటే ఇది జరుగుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఈ కార్డ్ ఎప్పుడైతే ఇక్కడ పెట్టానో ఎనర్జీస్ అనేవేంటంటే ఫాస్ట్‌గానే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే షిఫ్ట్స్ అనేవి తొందరగా జరుగుతాయండి. సో, ఒక్కటి మాత్రం నిజం. ఈసారి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. క్లియర్ కట్‌గా నేను ఒకటే చెప్తాను. ఇది లవ్ యాస్పెక్టే అవ్వాలని ఏం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఫ్రెండ్‌షిప్ ఉండొచ్చు. లేకపోతే వేరే రిలేషన్‌షిప్స్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజం అండి. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ రీడింగ్ లాగే చేంజ్ అయిపోయింది. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్‌లో ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్‌లో మాత్రం మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉందని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఇద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా అవ్వచ్చు. బట్ అల్టిమేట్‌గా నేను ఒకటే చెప్తాను. మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తిని ఒకవేళ అంటే డౌట్ పడినా వాళ్ళు చేసిన దానికేలెండి. చెయ్యని దానికి ఎవరు డౌట్ పడరు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్‌లోని మీ పాస్ట్‌లో మీకున్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, డౌట్స్‌తో కానీ ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయొద్దండి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి చేంజ్ అయ్యే రావడం జరుగుతుంది. మీకేదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మీ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ తీసుకురావాలి అని వాళ్ళు రావడం అయితే జరగదు. బట్ ఇదేంటంటే జరుగుతుందండి. నాకెలా అనిపిస్తుందంటే మీకు ఏవైతే ఈ వ్యక్తి విషయంలో డౌట్స్ ఉన్నాయో అవి ఆ వ్యక్తే క్లియర్ చేస్తారు. సో, మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించయితే ఇంక భయపడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుందండి. ఇయర్స్ తీసుకుంటది అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అసలింకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, క్లియర్ కట్‌గా చేంజెస్‌కైతే రెడీగా ఉండండి. ఎందుకంటే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత స్ట్రగుల్ అయ్యారో, ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అంటే మేబీ
ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే పాస్ట్‌లో చాలా స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఇప్పటికి స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవన్నీ కూడా తొందరలోనే ఎండ్ అవుతున్నాయండి. మీరు అంటే ఏ చేంజెస్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో చూడాలి అనుకుంటున్నారో ఆ టైప్ చేంజెస్ అయితే వస్తాయి. ఇది చాలా పాజిటివ్ రీడింగ్ అండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చారియట్ కార్డే విక్టరీని ఇండికేట్ చేస్తుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు మేబీ సిట్యుయేషన్స్ అనేవి అలా లేకపోవచ్చు. బట్ స్టిల్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అంటే మీరు పాజిటివ్‌గా ఉండి, పాజిటివిటీయే కోరుకున్నట్టయితే మొదటి నుంచి పాజిటివిటీయే కోరుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇది పాజిటివ్ వేలో ఎండ్ అయితే మీకు ఓకే అనే ఫీలింగ్ గాని ఉంటే, ఆ వైబ్స్ అలానే మెయింటైన్ చేయండి. బికాజ్ ఎందుకంటే చేంజెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. అల్టిమేట్‌గా ఈ కార్డ్ వచ్చినా సరే నేను ఇక్కడ ఒకటే చెప్తాను. మూవ్‌మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీ నుంచి మీరు ఇంకా ఇప్పుడు చేయడానికైతే ఏం లేదు. కొంతవరకు ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అంటే కొంతమంది ఉంటారండి. అంటే ఇది ఎలాగా వర్కౌట్ అవ్వలేదు. ఆ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో సరిగ్గా లేరు. ఇంకెందుకు ఇది ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ అరైజ్ అవ్వచ్చు కదా! మనం ఇంకొక వ్యక్తిని చూసుకోవడం బెటర్ ఏమో. అంటే ఈ రిలేషన్‌షిప్ పోన్లే ఇక్కడికి ఎండ్ అయిపోని అని అలాంటి మైండ్ సెట్‌లో ఉంటే ఇప్పుడే డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ఇది టూ ఎర్లీ అండి. మీరు ఆ రకంగా డిసైడ్ అవ్వడానికి. ఇంకా చాలా ఉంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఇంకా ఇంకా ట్రావెల్ అవ్వాల్సిందైతే చాలా ఉంటుంది. సో, నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. మీ మైండ్ సెట్‌ని మీరు కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెగెటివ్‌గా అయితే ఆలోచించొద్దండి. దానికి రీజన్ ఏంటంటే నెగెటివ్‌గా ఆలోచించినా మీకు స్ట్రెస్ పెరుగుతుంది కానీ దీన్ని మీరు మార్చలేరు. సో, దానివల్ల ఏంటంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడమే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చేంజెస్ అనేవేంటంటే మీరు ఈ రకంగానే ఈ టైంలోనే రావాలి అని కూడా అనుకోవద్దు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా నార్మల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈసారి ఆ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో చార్జ్ తీసుకోవడం జరుగుతుందండి. వాళ్ళే ప్రతిదీ కూడా చేంజ్ చేయడం కానీ, వాళ్ళే మీకు ప్రతిదీ క్లారిటీ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తారు. సో, మీరేంటంటే ఇక్కడ ఎంత సైలెంట్‌గా ఉంటే వాళ్ళని మీరు ఎంతలాగా వాచ్ చేస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఇక్కడ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకున్న డౌట్స్ అనేవి ఆటోమేటిక్‌గా క్లియర్ అవుతాయి. ఆ వ్యక్తిని మీరేంటంటే సస్పెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉండదండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీకు ఆ మూవ్‌మెంట్ అనేది, ఆ చేంజ్ అనేది కనిపించిన తర్వాత కూడా మీరేంటంటే కొంత ఈ వ్యక్తిని డౌట్ పడడం కానీ, లేకపోతే ఆహ్, మీకు మీరే కొన్ని ఇమాజిన్ చేసుకోవడం కానీ, ఆ ఇల్యూషన్స్ అనేవి కనిపించడం కానీ జరుగుతాయి. బట్ సిట్యుయేషన్ అనేది ఆ రకంగా ఉండదు. కంప్లీట్‌గా డిఫరెంట్ అని మాత్రం మీకు అర్థమవుతుంది. సో, అందుకే మీ ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని మీరు ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. దానివల్ల కూడా కొంత ఇబ్బందులైతే ఉంటాయండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ చారియట్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, అసలు చూద్దాము. మీ లైఫ్‌లో అంటే ఇప్పుడు చాలా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ ఏ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉంది. సో, ఏ సిట్యుయేషన్ అనేది తొందరలోనే ఒక కన్క్లూజన్‌కి రాబోతుంది. మీరసలు ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి. అంటే ఒక లవ్ యాస్పెక్ట్ అవ్వాలి, లేకపోతే ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వాలి అని నేను చెప్పను. స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయను. దానికి రీజన్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్ నాకెలా కనిపిస్తుందంటే, మీరు బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఇది మీకు అంటే చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. అంటే ట్రై చేశారు. మీ వైపు నుంచి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీరేంటంటే చాలా చాలా రకాలుగా దీనికోసం అని చెప్పి సాక్రిఫైసెస్ చేసుకున్నారు. అంటే మీరేం చేయగలరో అవన్నీ చేశారండి. కాంట్రిబ్యూషన్ అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇంత కాంట్రిబ్యూట్ చేసుకున్నప్పటికీ కూడా స్టిల్ ఇదేంటంటే మీరనుకున్న వేలో వర్కౌట్ అవ్వలేదండి. అంటే విసిగిపోయారింక. ప్రయత్నం చేసి చేసి నా వల్ల అవ్వదిది. నేను ఇంకిది చేయలేను అని చెప్పి మీకే అనిపించేసింది. సో, మొత్తానికి గివ్ అప్ చేసేసారు. సైలెంట్ అయిపోయారు. అయితే ఏంటంటే ఇది అవ్వాలి అనే మీ కోరిక మాత్రం పోలేదండి.
అంటే మీకెలా అనిపించిందంటే, ఆ టైంకి మేబీ గివ్ అప్ చేసినా సరే, మళ్ళీ కూడా ఇది అవ్వాలి అనే ఫీలింగ్ మాత్రం మీకు వస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. అంటే వస్తుంది అనే దానికంటే కూడా వస్తుండేది అనడం బెటరేమో. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, దీనికోసం మీరేంటంటే గివ్ అప్ చేసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేసినట్టే అనిపిస్తుంది. ఎక్కడా కూడా మీరేంటంటే సరెండర్ అయినట్టుగా, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో సైలెంట్ అయినట్టుగా నాకు ఎక్కడా అనిపించట్లేదు. సో, ఒకవేళ కానీ మీ లైఫ్‌లో అలాంటి పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైనా ఉంటే, అది ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా, హెల్త్ యాస్పెక్ట్ అయినా, ఆర్ లవ్ యాస్పెక్ట్ అయినా ఏదైనా సరే, మీ లైఫ్‌లో కానీ అలాంటి ఒక సిట్యుయేషన్ అంటే మీరు ఈజీగా గివ్ అప్ చేయలేకపోయారు. గివ్ అప్ చేసేసారు ఒక పాయింట్‌కొచ్చినా, బట్ మళ్ళీ ఏంటంటే స్టార్ట్ చేశారు అని అనుకోండి. ఆర్ ఏంటంటే ట్రై చేద్దాంలే అనుకోని మళ్ళీ కూడా స్టార్ట్ చేసిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం అదే ఇది. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఇప్పుడు మీరు మళ్ళీ కూడా నెగటివిటీ ఫీల్ అవుతున్నారండి. ఇది అవ్వదు అని మీకు అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందంటే ఇది ఎలా అయినా అయితే బావుంటుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఎవరినైనా హెల్ప్ అడుగుదాం అని చూస్తున్నారు. హెల్ప్ కూడా అడిగినట్టున్నారు. బట్ ఎవరు కూడా కోఆపరేట్ చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. మొత్తానికి నాకేంటంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఏంటంటేనండి, మీరేంటంటే స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారండి. మీ మైండ్ సెట్ ఏంటంటే అప్పటికప్పుడే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మీరేంటంటే వ్యక్తుల దగ్గర కూడా చాలా ఎమోషనల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మొత్తానికి ఏంటంటే సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది ఈ సిట్యుయేషన్ మీకు. అంటే ఇంకొకటి కూడా అసలు ఈ సిట్యుయేషన్ ఎప్పటికి ఎండ్ అవుతుంది? అసలు మీరు ఎప్పుడు ఫ్రీ అవ్వచ్చు? లేకపోతే అసలు అంటే దీన్ని విడిచిపెట్టేయడం బెటరా? లేకపోతే హోల్డ్ చేయడం బెటరా? మీకేం అర్థం అవ్వట్లేదండి. బలంగా ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ కోరుకుంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్‌గా ఆల్మోస్ట్ చాలా కార్డ్స్‌లో స్నేక్స్ కనిపిస్తున్నాయి. సో, దాని అర్థం ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అని బలంగా కోరుకుంటున్నారండి. మీ వైపు నుంచి మీరు ఎంతైనా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ, అంటే ఇంకెంత ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి? ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయినా సరే ఇది వర్కౌట్ అవుతుందా? లేదా? అనే ఫియర్ మీలో చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారండి. మేబీ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది కానీ, యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. యాక్టివ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీ నీడ్స్ ఏంటి? మీరు అంటే ఏం చేయాలి? ఇంకా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా చేశారు. ఇంకేం చేస్తారు? అది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది మీకు. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని చేంజెస్ వస్తున్నాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా చేంజెస్ చాలా బెటర్‌గా వస్తున్నాయి. వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఈసారి గుడ్ లక్ అనేది మీ వైపే ఉంది. ఇఫ్ ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే 100% రీయూనియన్ జరుగుతుంది. 100% ఒకవేళ కానీ మ్యారేజ్ సిట్యుయేషన్ కానీ కోరుకుంటున్నట్టయితే మ్యారేజ్ అవుతుంది. కమిట్మెంట్ కనిపిస్తుందండి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే మెసేజ్ ఛానెల్ అయింది. ఈవెన్ ఇదేంటంటే నేను రిలేషన్‌షిప్ గురించే మాట్లాడాలి అనుకోవట్లేదు. ఫినాన్షియల్‌గా ఏమైనా క్రైసిస్ ఉంటే ఫినాన్షియల్‌గా క్రైసిస్ కూడా ఎండ్ అవుతాయి అని చెప్పొచ్చండి. ఆర్ కెరియర్‌లో సక్సెస్ కానీ, లేకపోతే కెరియర్‌లోని మీరేమైనా షిఫ్ట్ కోరుకుంటున్నా, అలాంటివి కూడా వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, చాలా ఇన్వెస్ట్ చేశారండి. మీ టైమ్‌ని కానీ, మీ ఎనర్జీని కానీ. సో, ఇది మీరు డిజర్వ్ చేస్తారు అని చెప్పి యూనివర్స్ ఇంకా అనుకుంది. సో, అందుకే అల్టిమేట్‌గా ఇది మీకు రైట్ టైమ్‌లోనే డెలివర్ అవుతుంది అని చెప్పొచ్చు. వెయిట్ చేయండి. చాలా తొందరలోనే జరుగుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఇది చాలా దగ్గరలో ఉందని చెప్పొచ్చు. అట్ మోస్ట్ ఒక 10 మంత్స్ టైమ్ లైన్ కనిపిస్తుంది. యాక్చువల్‌గా టైమ్ లైన్ చెప్పకూడదు జనరల్ రీడింగ్‌లో. ఎందుకంటే ఎవరి ఎనర్జీస్ ప్రకారం టైమ్ లైన్ ఎలా అయినా ఉండొచ్చు. బట్ చెప్పాలనిపించింది చెప్పాను. సో, ఒకటేనండి థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో చేంజ్ అవుతున్నాయండి. ఈవెన్ అది మీకిప్పుడు అర్థం కాకపోయినా మీకిది ఏంటంటే ఇలానే ఉంటుందా? అంటే లైఫ్ అంతా కూడా దీనికోసం ఇలానే కష్టపడాలనే ఫీలింగ్ మీకొచ్చినా సరే అల్టిమేట్‌గా చేంజ్ అయితే ఉంది. సో, ఇంకా మీలోని ఎక్కడైనా సరే ఆ నెగటివిటీ ఉంటే అది విడిచిపెట్టేయండి. ఎమోషనల్ అవ్వడం మానేయండి. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎమోషనల్ అయినా సరే చేసేదేం లేదండి. అండ్ ఇంకొకటేంటంటే సిట్యుయేషన్‌లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అవ్వండి. అంతకు మించి ఇన్వాల్వ్ అవ్వాలి ఆర్ ఇంకెవరినైనా ఇందులో ఇంటర్ఫియర్ చెయ్యాలి అని మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే ఇన్వాల్వ్ అవ్వండి. ఈవెన్ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నా సరే ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే మంచిదో అంతవరకే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలా చేయండి. మీకు మీరుగా అయితే ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే మీరు ముందే ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. సో, ఇంకొకళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే
సిట్యుయేషన్స్ అనేవి ఇంకా కాంప్లికేట్ అయిపోతాయండి. వాళ్ళ థాట్స్‌తోని లేకపోతే వాళ్ళకున్న ఒక పర్టిక్యులర్ ఐడియాలజీతోని మీకు కొత్తగా ట్రబుల్స్ తీసుకురావచ్చు. ఆర్ మిమ్మల్నేంటంటే మిస్‌లీడ్ చేయొచ్చండి. అలాంటివి ఇక్కడ జరగకూడదు అంటే, మీ వరకు మీరేంటంటే ఆలోచించుకోవడం మంచిది. ఇది మీకు చాలా ఇంపార్టెంటు. అది నాకు తెలుసు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు ఇది నిజంగా అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మీరేంటంటే దీని విషయంలోని ఓవర్ థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ నేను చెప్పాను కదా! యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మెచ్యూర్డ్‌గా ఉండండి. మెయిన్ ఏంటంటేనండి, మీరు యాక్చువల్‌గా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండి. బ్యాలెన్స్డ్‌గా థింక్ చేసే ఎబిలిటీ మీకుంది. బట్ ఈ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు మీలా లేరు. ఇంకొక వ్యక్తిలా రియాక్ట్ అవుతున్నారు. ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ క్యారీ చేస్తున్నారండి. సో, దానివల్ల ఏంటంటే ఎమోషనల్‌గా అంటే సఫర్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఫెమినైన్ ఎనర్జీ అనేది జెంటిల్ కానీ, కైండ్‌నెస్‌ని కానీ ఇండికేట్ చేస్తుంటది. పీస్ గాని అవన్నీ కూడా మనకి ఒక ఇండికేషన్ అనమాట. బట్ మీరేంటంటే అవన్నీ కాకుండా ఒక నెగెటివ్ వేలో బాగా ఎమోషనల్ అవుతున్నారు. బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. డిప్రెస్ అవుతున్నారు. మీరు అంటే ఇది కాదండి ఒరిజినల్‌గా. అంటే ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని అలా చేస్తుంది. అది నాకు తెలుసు. బట్ చెప్పాను కదా! స్ట్రగుల్ అనేది తొందరలోనే ఒక ఎండ్‌కొస్తుందండి. ఎప్పుడైతే ఈ చారియట్ కార్డ్ ఇక్కడ నేను పెట్టానో, చారియట్ ఎనర్జీ అనేది ఈ సిట్యుయేషన్‌లో ఉంది అని చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మూవ్‌మెంట్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుందని. అండ్ అందుకే నేను టైమ్ ఫ్రేమ్ కూడా చెప్పడం జరిగింది. బట్ అసలు టైమ్ అనేది పక్కన పెడితే, యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దాం. సో, మీరేంటంటేనండి ఈ సిట్యుయేషన్‌లో చాలా రోజుల నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు తెలుసుకోవాలనుకున్న ఆన్సర్స్ మీకు తెలుస్తాయి అనుకోని ఎండ్‌లెస్‌గా వెయిట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఈవెన్ మీకు బ్రీఫ్‌గా ఆన్సర్స్ తెలుసు కానీ, మీరు సాటిస్ఫై అయినట్టుగా మీకు ఆన్సర్స్ అనిపించకపోవడంతో మీరేంటంటే డిసప్పాయింట్ అయ్యారండి. డెఫినిట్‌గా మీ హార్ట్ అయితే బ్రేక్ అయ్యి ఉంది. మీరేంటంటే అసలు ముందు ఈ సిట్యుయేషన్‌లోని ఏం చేయాలో క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల కూడా మీరేంటంటే చాలా బాధపడుతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారండి. ఇది ఎలా ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ నేను చెప్పాను కదండీ! తొందరలోనే ఈ సిట్యుయేషన్‌లో మీరు కోరుకున్న ఔట్‌కమ్ అయితే రాబోతుంది. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. జస్ట్ ఏంటంటే మీ నీడ్స్ ఎంతవరకు మీరు ఫుల్‌ఫిల్ చేయాలి ఆర్ మీ మైండ్ సెట్‌ని మీరు ఎలా ఉంచుకుంటే మంచిది. మీ నుంచి ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే బెటర్ అనేది కొంచెం తెలుసుకొని అక్కడి వరకే మీరేంటంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి. ఆటోమేటిక్‌గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఒకవేళ కానీ మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తున్నా, లేకపోతే కొంత ఆ పెయిన్‌ని తీసుకునే పరిస్థితి ఉన్నా సరే, దాన్ని మొత్తం బయటకి తీసియండి. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నా సరే థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతాయండి. మీరు అంటే వచ్చే రోజుల్లో చాలా డిఫరెన్స్ చూస్తారు. అది ఎలా అంటే, నేనేనా ఈ సిట్యుయేషన్ కోసం ఇంత ఏడ్చానా? లేకపోతే ఈ సిట్యుయేషన్ కోసం నేనేంటంటే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేశానా? ఇంత స్ట్రెస్ తీసుకున్నానా? సో, పోన్లే ఇవన్నీ చేసినా సరే అట్‌లీస్ట్ సిట్యుయేషన్ వర్కౌట్ అయింది నేను అనుకున్నట్టుగా అనే ఆ ఫీలింగ్ మీలో క్రియేట్ అవుతుందండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ నేను చెప్పాను కదా! నేను చెప్పిన దాని ప్రకారం రెజొనేట్ అయితే ఇవన్నీ కూడా జరుగుతాయండి. మీరు దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరేం డిజర్వ్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి. దానికి రీజన్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు, ఇది అవుతుంది అని యూనివర్స్ మీకు అంటే కార్డ్స్ ద్వారా ఇండికేషన్ ఇస్తున్నప్పుడు మీరు వర్తీయేనండి. ఇది మీరు డిజర్వ్ చేస్తారు. ఈ పెయిన్ ఏదైతే తీసుకున్నారో మీరు ఆల్రెడీ ప్రైస్ అనేది పే చేసేసినట్టే. సో, ఇది మీదే. అయితే మీ మైండ్ సెట్ కూడా ఆ రకంగా ఉండాలనమాట. స్టాండర్డ్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. దీనికోసం మీరేంటంటే దిగజారిపోవద్దు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది మీలో ఉంటారండి. మీ వాల్యూ, మీ వర్త్ మీకు తెలీదు. దానివల్ల ఏంటంటే డెస్పరేట్‌గా ఉంటారు. ఎప్పుడైతే మీరు అంత డెస్పరేట్‌గా ఉంటారో మీరేంటంటే మీకు తెలియకుండానే రాంగ్ స్టెప్స్ కూడా వేసేస్తుంటారు. సో, అవన్నీ తర్వాత ఎలా ఉంటుందంటే రిగ్రెట్‌గా అనిపిస్తుంటది. అంటే ఎందుకు ఇవన్నీ చేశాను? అసలు నేను అది కాదు కదా! అనే ఫీలింగ్ మీలోనే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. అది మీరేంటంటే క్యారీ చేసుకోకుండా ఉండాలి అంటే మీ స్టాండర్డ్ ఏంటో తెలిసి డిగ్నిటీ మెయింటైన్ చేయడం మంచిది. అలా అని చెప్పి డిగ్నిటీ మెయింటైన్ చేయండి అన్నంత మాత్రాన యాటిట్యూడ్ చూపించొద్దు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. యాటిట్యూడ్‌కి, ఇగోకి డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
సో, ఆ డిఫరెన్స్ తెలుసుకొని సిట్యుయేషన్‌ని కొంచెం బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ బెటర్ అవుతాయి. ఆల్రెడీ బెటర్ వేలో షేప్ అవుతున్నాయి. ఇది మీకేంటంటే తొందరలోనే అర్థమవుతుంది. సో, పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ చారియట్ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, అసలు చారియట్ కార్డ్ పెట్టడానికి రీజన్ అదేనండి. మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లోని మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది అని చెప్పి. సో, ఇప్పటివరకు అంటే ఒక సిట్యుయేషన్‌లో ఏదైనా మూవ్‌మెంట్ అనేది లేదు. లేకపోతే ఎందుకో కానీ అది కన్క్లూజన్‌కి రావట్లేదు అని మీకు అనిపిస్తే మేబీ అలాంటి ఒక సిట్యుయేషన్ కన్క్లూజన్‌కి వచ్చేసే టైం వచ్చింది అనైతే చెప్పొచ్చు. మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా ఉంటుంది అని ఇండికేట్ చేయడానికి చారియట్ కార్డ్ పెట్టాను. అసలు అది ఏ సిట్యుయేషన్ అవ్వచ్చు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఒక సిట్యుయేషన్ మీద మీరు అబ్సెషన్ పెంచుకున్నారండి. ఆర్ దానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఒక నెగెటివ్ వేలో కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ సిట్యుయేషన్‌కి మీరు ఒక నెగెటివ్ వేలో కనెక్ట్ అయ్యారు. ఆర్ ఆ సిట్యుయేషన్‌కి ఏంటంటే మీరు అంటే ఆ వేలో అటాచ్‌మెంట్ పెంచుకున్నారనమాట. మీలోని క్లియర్‌గా ఏంటంటే ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆర్ అదేంటంటే ఒక అబ్సెషన్ అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఇది ఎలా అయినా అవ్వాలి అనే డెస్పరేషన్ కానీ, దానికోసం మీరేంటంటే కొంత నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, నెగెటివ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, అంటే మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఈ సిట్యుయేషన్‌లో మ్యానిపులేట్ చేయడం కానీ, ఇలాంటివి చేసినట్టున్నారు. అల్టిమేట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని ఎండ్‌లెస్‌గా సఫర్ చేసింది అని చెప్పొచ్చండి. మీ హార్ట్‌ని బ్రేక్ చేసింది ఈ సిట్యుయేషన్ యాక్చువల్‌గా. ఎందుకంటే మీరు నెగెటివ్ వేలో అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వలేదు. సింపుల్ అండి. ఎందుకు అవ్వలేదు అంటే అందుకే అవ్వలేదు. డెస్పరేషన్ అనమాట. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు కోఆపరేట్ చేయలేదు. ఇక్కడ క్లియర్‌గా నేను ఒకటి చెప్పగలనండి. ఇదేంటంటే ఎండ్ అని మీరు కూడా అనుకోలేదు. బట్ ఎండ్ అయ్యింది. అది మీరెందుకో కానీ డైజెస్ట్ చేసుకోలేకపోయారండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అవ్వచ్చు. బట్ అల్టిమేట్‌గా అలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఇంకొక రకంగా ఉన్నా అది కూడా అవ్వచ్చు. బట్ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు మీకు వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. అది కూడా ఏంటంటే ఒక వ్యక్తితో ప్రాబ్లమ్ లాగా నాకు అనిపించట్లేదు. చాలా మంది వ్యక్తులు ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు చాలా మంది వ్యక్తులతోని ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఫేస్ చేస్తున్నారు. కాన్‌ఫ్లిక్ట్ అనే దానికంటే కూడా ఈ ప్రాసెస్‌లోని మీరు ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. ఆ వ్యక్తులు విన్ అయ్యారని ఫీల్ అవుతున్నారు. ఆర్ ఆ వ్యక్తులు సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే మధ్యలో స్టక్ అయిపోయారనమాట. మీకసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీలో ఆ పాజిటివిటీ లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇది మీకు అంటే ట్రబుల్సమ్‌గానే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీరేంటంటే అలానే ఫీల్ అవుతున్నారండి. సో, ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటికి రావాలి? ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అసలు ఇది ఎండ్ అవుతుందా? ఇవేం మీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడేంటంటే ఒక వ్యక్తే లేరండి. చాలా మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఉంటే అదే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మల్టిపుల్ ఒపీనియన్స్, మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకోవడం వల్ల మీకు పీస్ లేదు ఫస్ట్. చాలా ఎక్కువ స్ట్రెస్ ఔట్ అవుతున్నారు. అండ్ ఆ స్ట్రెస్ నుంచి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇరిటేషన్ వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎవరి దగ్గర ఎలా రియాక్ట్ అవుతున్నారో మీకు కూడా అర్థం అవ్వట్లేదండి. క్లియర్ కట్‌గా మీ మైండ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఆర్ మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో లేవు. అంటే ఇక్కడ మీరు ఎమోషనల్ అవ్వడం కంటే మీరేంటంటే మీ ఫీలింగ్స్‌ని ఒక రాంగ్ వేలో ట్రిగ్గర్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఎవరి దగ్గర ఏది ఎమోషన్‌ని చూపించాలో అది చూపించట్లేదు. ఇప్పుడు మంచిగా మాట్లాడాల్సిన దగ్గర కోపం చూపిస్తున్నట్టున్నారు. ఎవరైనా సరే మీ మీద కన్సర్న్ వాళ్ళ దగ్గర ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవరితో అయితే మీరు ఆర్గ్యుమెంట్ చేయలేరో వాళ్ళ దగ్గర సైలెంట్‌గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుందండి. లైఫ్‌లోనేంటంటే ప్రెజెంట్ అన్ని రకాలుగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఇదే. లైక్ ఏంటంటే మీరు ఇంటరాక్ట్ అయ్యే వే అనేది సరిగ్గా లేదు. సో, దానివల్ల ఏంటంటే కొత్త కొత్త వ్యక్తులు కూడా మీకేంటంటే ఎనిమీస్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో, ఇలా ఏంటంటే మీ ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే అవుతున్నాయి ఈ సిట్యుయేషన్ వల్ల.
సో ఈ సిచ్యువేషన్‌లోనేంటంటే తొందరలోనే చేంజెస్ రాబోతున్నాయండి. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, చేంజెస్ వస్తాయి కానీ, సిట్యుయేషన్స్‌ని మళ్ళీ కంట్రోల్ చేయాలని చూడొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే వ్యక్తులకు సంబంధించినవి కాబట్టి, ప్రతి వ్యక్తి చెప్పిన మాట వినాలండి. అంటే వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అవ్వాలని అనను నేను. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వొద్దు. వాళ్ళు చెప్పింది వినాలి. ఎందుకు చెప్తున్నారు అనేది వినాలి. అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటనేది వినాలి. అది మీకు కంఫర్టబుల్‌గా అనిపించదు. ఎందుకంటే మీ మెంటల్ స్టేట్ ఇప్పుడు చూసినట్టయితే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. నిజానికి ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా అంటే అర్థం అవ్వట్లేదు. అంటే క్వైట్ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి కాదు. ఇప్పుడు మీరేంటంటే వాళ్ళకలా కనిపిస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే కమింగ్ డేస్‌లోని ఈ సిట్యుయేషన్ అనేది చేంజ్ అవుతుందండి. ఆల్రెడీ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మూవ్‌మెంట్ కనిపిస్తుంది నాకు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవి ఇంకా ఇంకా బిగ్ వేలో చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట. ఈ సిట్యుయేషన్ ఇంకా ఇప్పుడు స్టెబుల్‌గా అనిపించదు మీకు. చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇది ఒక కన్క్లూజన్‌కి రాబోతుంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్ కన్క్లూజన్‌కి వస్తున్నప్పుడు ఫ్రీగా కన్క్లూజన్‌కి రాదు. థింగ్స్ అనేవి మెస్ అప్ అయిపోతుంటాయన్నమాట. మీ ఎమోషన్స్‌కి ఏంటంటే అది ఇంకా పరీక్షలా ఉంటుంది. సో, మీరేంటంటే ఎమోషనల్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ. ప్రాక్టికల్‌గా థింక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. ఇక్కడ ఏ వ్యక్తి మీకు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా సరే, వాళ్ళు మాట్లాడింది మీరు వినేసి, ఆ తర్వాత మీరేం చేయాలో అది చేయొచ్చు. బట్ పూర్తిగా వినకుండా వాళ్ళని కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇమ్మీడియేట్‌గా వ్యక్తుల్ని ఏంటంటే షట్ డౌన్ చేయొద్దండి. దానివల్ల మీకే రిస్క్. మీరు యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే ఒక జెన్యూన్ పర్సన్ అండి. మీలోనే ఏంటంటే ఆ నెగెటివ్ ట్రేట్స్ లేవు. బట్ ఈ సిట్యుయేషన్‌కి ఎందుకో కానీ ఆ వేలో కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ లాగా మొదటి నుంచి కూడా మీరు రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నానని అనుకోవద్దు. బట్ సిట్యుయేషన్‌లో నాకు అంటే కార్డ్స్ ప్రకారం అర్థమైంది నేను చెప్తున్నాను. సో, నేను అందుకే మీకిక్కడ మళ్ళీ ఒకటే చెప్తున్నానండి. అదేంటంటే మీరు ఇప్పటి వరకు మీరు కాని వ్యక్తిలాగా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసుండొచ్చు కానీ, కమింగ్ డేస్‌లోనేంటంటే మీరు కాని వ్యక్తిలా మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయకూడదు. ఒరిజినల్‌గా మీరు ఏదైతే ఆ వేలోనే హ్యాండిల్ చేయాలి. అలా చెయ్యాలి అంటే ఈ సిట్యుయేషన్‌తోని అటాచ్‌మెంట్ అనేది ఏదైతే పెట్టుకున్నారో దాన్ని కట్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ కట్ అయింది కానీ, అయినా సరే ఇంకా ఎక్కడో డెస్పరేషన్ ఉన్నట్టే నాకనిపిస్తుంది. ఆ డెస్పరేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇది అవ్వట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా వాళ్ళకొకటి ఈజీగా దొరుకుతుంది అంటే నార్మల్‌గా ఉంటారండి. ఒకటి దొరకదు అనేసరికి అదెందుకు దొరకదు అనే ఆ డెస్పరేషన్ మొదలవుతుంది. మీలో నాకది కనిపిస్తుంది. సో, దానివల్ల థింగ్స్ అనేవి ఇంత కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. బట్ ఒకటండి ఈ సిట్యుయేషన్ అయితే తొందరలోనే ఎండ్‌కొస్తుంది. ఇది ఎండ్‌కొచ్చిన టైంలోనేంటంటే మీరు కొంత సెన్సిబుల్‌గా ఉంటే మంచిది. ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఏది రైట్, ఏది రాంగ్ అని కొంత క్లారిటీ మెయింటైన్ చేయడం మంచిది. అది కొంచెం చూసుకోండి. అందుకే ఎమోషనల్ అవ్వొద్దు. ఆర్ ఎవరితో కూడా దీని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా చేయొద్దు. ఎవరైనా మీతో మాట్లాడితే మీరు వినండి అంతే. అక్కడి వరకే మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అంతేకాని వాళ్ళు చెప్పిన దానికి మీరు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం కానీ, తిరిగి మీ వాయిస్ రైజ్ చేయడం కానీ, అలాంటివి ఇక్కడ అవసరం లేదండి. ఎందుకంటే మీరు అలాంటి పనులే ఇప్పటి వరకు చేసినట్టున్నారు. అందుకే ఇది పెద్దదైపోయింది. సో, ఇప్పుడు దానికైతే టైం కాదండి. సో, అసలు మరి చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మళ్ళీ కూడా ఈ కార్డే వచ్చిందండి సేమ్. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గానే ఉండొచ్చు. మీ వైపు నుంచి మీరేంటంటే ప్రతిదీ కరెక్ట్‌గానే అనుకోవచ్చు. బట్ స్టిల్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎదుటి వ్యక్తులు చెప్తున్నప్పుడు వాళ్ళు రాంగ్ చెప్పినా, రైట్ చెప్పినా వినాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి ఇక్కడేంటంటే మీ వాయిస్‌ని రైజ్ చేయొద్దు. కంప్లీట్‌గా సైలెంట్ అయిపోండి, సరెండర్ అయిపోండి అని నేను చెప్పను. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే థింగ్స్ అనేవి మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వబోతున్నాయి. పర్టిక్యులర్‌గా ఇది మీరు నెగెటివ్ వేలో అటాచ్‌మెంట్ పెంచుకొని ఉండొచ్చు కానీ అంటే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషను. ఇప్పుడు మాత్రం ఆ సిట్యుయేషన్ ఏంటంటే పాజిటివ్‌గా మీకు వర్కౌట్ అవ్వబోతుంది. సో, మీరు ఇంకా నెగెటివ్ వేలో అటాచ్‌మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే దానికోసం డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు జస్ట్ నాకిలా అయితే చాలు, అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని అనుకుంటే సరిపోతుంది. దానికి మీరు డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని కాంప్లికేట్ చేసి, లేకపోతే మిమ్మల్ని మీరేంటంటే ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకొని, వ్యక్తుల దగ్గర బ్యాడ్‌గా పోర్ట్రే అయ్యి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. ఈసారి ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ఏంటంటే అంత స్ట్రెస్ ఔట్ చేయాలనుకోవట్లేదు. ఆర్ మీ ముందుకేంటంటే అంత ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ తీసుకురావాలని కూడా అనుకోవట్లేదు. ఇది ఆల్మోస్ట్ ఎండ్‌కి వచ్చేసినట్టే. ఈ టైంలో కంఫర్టబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకొకటేంటంటే
ముందు మీరేంటంటే పీస్‌ని చూజ్ చేసుకోండి. మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలండి. ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్‌లో బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. సో, సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకోసం మీరు అంటే ఆలోచించుకొని మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం చూడండి. అంటే ఇందులో అలాంటి డెసిషన్స్ తీసుకోండని నేను చెప్పను. ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే మీకు నచ్చిన పనులు చేయడం కానీ, అలాంటివి కొంచెం చేయండి. ఫోకస్ అనేది వాటి మీదకి షిఫ్ట్ చేయండి. ఈ సిట్యుయేషన్ గురించే ఎప్పుడూ ఆలోచించుకొని, ఇది ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనుకోని అదే పనిగా అయితే ఉండొద్దు. దానికి రీజన్ ఏంటంటే, ఇది ఎలా అయినా సరే కన్క్లూజన్‌కి వస్తుందండి. మీరు అవునన్నా, కాదన్నా ఈ సిట్యుయేషన్‌లో తొందరలోనే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంక మీ వైపు నుంచి మీరు చేసేదేం లేదు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ టైంలో మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకొని, మీ మైండ్‌ని మీరు ఫ్రీగా ఉంచుకొని, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కొంత పీస్ చేసుకుంటే, ఇది మీకు కంఫర్టబుల్‌గా అవుతుందండి. మీరు స్ట్రెస్ తీసుకున్నా ఇది ఒక పర్టిక్యులర్ వేలోనే ఎండ్ అవుతుంది. మీరు పీస్‌ఫుల్‌గా ఉన్నా సరే అది ఆ వేలోనే ఎండ్ అవుతుంది. సో, ఆ మాత్రం దానికి మీరేంటంటే ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి, స్ట్రెస్ చేసుకొని అవన్నీ అవసరం లేదు. మీకోసం మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి. మీకు నచ్చిన పనులు చేయండి. నచ్చిన ప్లేసెస్‌కి వెళ్ళండి. నచ్చినట్టు ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో ఈ సిట్యుయేషన్స్ అనేవి ఒక పీస్‌ఫుల్ వేలో ఎండ్ అవుతాయండి. ఇదైతే మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతుంది. దానికోసం మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఒకటండి కంఫర్టబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఫినాన్సెస్ మేబీ ఇప్పటివరకు మీరు స్పెండ్ చేసుకోకపోతే, మీ మీద అది స్పెండ్ చేసుకొని ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే మీలో ఉన్న ఆ పాజిటివిటీని అబ్జర్వ్ చేయగలుగుతారు. సో, వాళ్ళు కూడా ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. మీ లైఫ్ స్టైల్‌నయితే ఇప్పుడు మీరు కొంత అట్రాక్టివ్‌గా మార్చుకోవడం అయితే మంచిదండి. ఈ సిట్యుయేషన్‌లోని ఔట్‌కమ్ అనేది ఏంటంటే వస్తుంది. బట్ ఏంటంటే మీరు కూడా వ్యక్తులను ఒక పాజిటివ్ వేలో అట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, మీరు మీ వైపు నుంచి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలరో అలా కాంట్రిబ్యూట్ చేసుకోండి. అల్టిమేట్‌గా రిజల్ట్ అనేది మిమ్మల్ని ట్రబుల్ చేసేలా అయితే ఉండదు. స్లోగా మీరు కూడా చేంజెస్‌నయితే నోటీస్ చేయగలరండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.